భార్యను వదిలేసి బండ్లగూడలో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన మొదటి భార్య. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన మొదటి భార్య. ఖమ్మం జిల్లా వాసులు సాయి చరణ్, శిల్పా దంపతులు పెళ్లి చేసుకుని 15 సంవత్సరాలు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. 5 సంవత్సరాల నుండి భార్యను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడు. భార్య భర్త కోసం తిరుగుతుండగా బండ్లగూడలో నివాసం ఉంటున్నాడని తెలిసి ఇంటికి వచ్చింది. లోపల తలుపులు పెట్టుకుని తీయట్లేదు అంటూ ఇంటి ముందు కూర్చొని ధర్నాకు దిగింది. పోలీసులకు చెప్పినా కూడా వచ్చి చూసి వెళ్లారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తన భర్తను తీసుకెళ్లకుండా నన్ను పోలీస్ స్టేషన్కు రమ్మంటూ లేకుంటే అక్కడి నుండి వెళ్లిపోమంటూ పోలీసులు చెప్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు తన భర్త పైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని, నాకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరుతుంది. వస్తానే అంటాడు, నేను వచ్చిన ఇప్పుడు డోర్ తీయడు. కొన్ని ఇప్పటి మంది మీ ముందు టైమ్స్ ఇది చేయడానికి వస్తానే అంటాడు. నేను నాకు నా భార్య పిల్లలు కావాలనే అంటాడు. డోర్ తీయడు. విసిగి చూసి 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 నేనే వెళ్ళిపోవాలి. రాను అని అనడు, ఆయన వద్దు అనడు. వస్తా అంటాడు, మొహం చాటేస్తాడు. వస్తా అంటాడు, మొహం చాటేస్తాడు. ఇస్తా అంటాడు, ఇవ్వడు. పోలీసు వాళ్ళని ఇట్లనే పిచ్చోళ్ళని చేస్తాడు, ప్రెస్ వాళ్ళని ఇట్లే పిచ్చోళ్ళని చేస్తాడు. నా తల్లిదండ్రులు ఇంకా వస్తా అంటాడు కదమ్మా, ఆగ రాతల్లి ఓపిగున్న రాతల్లి. 6 సంవత్సరాలు ఓపిగున్నా సార్. అమ్మా, ఇల్లీగల్ అఫేర్స్ వల్ల వచ్చే డబ్బులకి ఆశపడిన నా అత్తమామ. ఇవే కారణాలు. నా అత్తమామ అయినా చెప్పాలి కదా, నేను పెద్దలకు వచ్చిన పిల్లలే, నీకు చిన్న పాప ఉంది, ఎట్లా డబ్బులు ఎట్లా దానికి ఎట్లా వెళ్తుందని అడగాలి కదా సార్. వాళ్ళు అడగరు సార్. ఆమెకేంది ఇచ్చేది అంటారు. నేను లోపట ఉన్నారు సార్, తీయరు. ఎందుకు తీయరు సార్? నా బిడ్డ ఏం పాపం చేసింది, నా కొడుకు ఏం పాపం చేసి, నేనేం పాపం చేసిన? అసలు కాళ్ళు కడిగి కట్నాలు ఇచ్చి ఇల్లు అమ్ముకొని నేను ఇంటికి వచ్చిన. నేను వస్తే నన్ను నేను బిడ్డకైతే అట్లనే చేస్తావా? నేనేం తప్పు చేసిన? తప్పు చేస్తే చెప్పి మార్చుకుంటా. వస్తా అని ఇప్పుడు గడపొద్దు, వస్తా అని నా జీవితాన్ని గడపొద్దు. 6 సంవత్సరాలు గడిపినవు. రాను అనడు, వస్తానే అంటాడు. వస్తా అంటాడు, రాడు. రేపటి రోజున ఫోన్ ఎత్తాడు. రేపటి రోజున ఇంట్లోనే ఉండరు. నెలలు ఎప్పుడు పారిపోతారో తెలియరు. నేను ఇక్కడనే పెట్రోల్ పోసుకుని తగలబడిపోతా. ఈ న్యూస్ కూడా నాకు కాదు. నేను ఈడెన్ హోమ్స్, చీర్యాల విలేజ్, గ్రౌండ్ ఫ్లోర్, G3 అపార్ట్మెంట్ ముందుందా సార్. బండ్లగూడ అందరికి తెలుసు. మా అత్తమ్మకి తెలుసు, మా మామయ్యకి తెలుసు, కీసర పోలీస్ స్టేషన్ SI సార్కి తెలుసు, ASI సార్కి తెలుసు, పెట్రోలింగ్ పోలీసు జీవుల సార్ తెలుసు, రామలింగం సార్కి తెలుసు. అందరు తెలిసినా కూడా నన్ను మోసం చేసి కావాల్సుకొని వాళ్ళ దగ్గర ఉండి నన్ను అన్యాయం చేసి ఇక్కడ ఉన్నా కూడా ఒక్కరు కూడా రావట్లేరు. 6 సంవత్సరాల నుండి నాకు జరిగిన న్యాయం ఇప్పుడు కూడా నాకు జరగదు. ఏమి జరిగినా క్షేమం ఇక్కడ నుండి పోతుంది సార్. ఇది రికార్డు కావాలంటే మీకు చేసిన ఇది ఖచ్చితంగా సీతక్క దగ్గర పోవాలి. నా అన్యాయానికి కారణం ఎవరు అందరూ తెలియదు సార్. సరే సార్ చచ్చినాకనే రండి, పోలీసులు చచ్చినాకనే రండి. మీరు అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.